అంటే ప్రార్థన చేసేవాడు ప్రవక్త. నలిగిన వారి కోసం ప్రార్థన చేసేవాడు, విరిగిపోయిన వారి కోసం ప్రార్థన చేసేవాడు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ప్రవక్త. నీ క్షేమం కోరేవాడు ప్రవక్త. అంటే యెషయా గ్రంథం 29 నేత్రాలుగా ఉండేవాడు ప్రవక్త. యెషయా గ్రంథం 29 10వ వాక్యాన్ని చదవని ఏం రాశాడో, నీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రాలుగా ఉన్న ప్రవక్తలను, మీకు నేత్రాలుగా ఉన్న, నేత్రం అంటే కన్ను. అందరి కళ్ళు ఉన్నాయా? దేవుని కార్యం చూసే కన్నులు ఉన్నాయా? మీకు నేత్రాలుగా ఉన్న ప్రవక్తలు అన్నాడు. అంటే కన్ను ఏం చేత చెప్పండి? దారి చూపిస్తుంది. అర్థమైందా? నీకు కరెక్ట్ వే చూపిస్తుంది, నేను మార్గంలో నడిపిస్తుంది. చెప్పండి, ఆ నేత్రాలు ఉన్నవాడు కరెక్ట్గా నడుచుకుంటాడు. గొయ్యి ఉంటే గోతులో పడతాడా? మాట్లాడటమ్మా. గోతులో పడేవాడు ఎవడు? కళ్ళు లేనోడు. అవునా కదా? బూజులో పడినోడు ఎవడు? ఒకవేళ మనం బూజులో పడ్డాడు, నీ కళ్ళు కనపడతలేదు రా అంటాడు. అర్థమైందా? ప్రవక్త మీకు నేత్రాలుగా ఉన్నవాడు, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేవాడు, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేవాడు, మిమ్మల్ని వాక్యంలో పెంచేవాడు, మీకు కరెక్ట్గా వాక్యం బోధించేవాడు. ఈ రోజుల్లో తప్పుడు ఏంటదే ఏమంటే తప్పుడు ప్రవక్తలు ఉన్నారు. చూడండి, హెచ్కేలు గ్రంథం 27 వాక్యాన్ని మనం చదువుదాం. ఏం రాశాడో, నీలో అధిపతులు లాభము సంపాదించుటకై ఏమంటే నరహత్య చేయుటలోను, వేట చీల్చు తోడేళ్ళు వలె ఉన్నారు, మరియు వారి ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోతా పూయువారై ఉన్నారు. ప్రవక్తలండి, దేవుడు చెప్పకపోయినా, దేవుడు సెలవీయకపోయినా, యేసయ్య చెప్పకపోయినా, ప్రభు మాట్లాడకపోయినా ఏం చేస్తున్నారట? దేవుడు నాతో. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి తప్పుడు దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మా, దేవుడు మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా. అవునయ్య గారు, ఏం చేయమన్నాడమ్మా? మా ఇంటికి వెళ్ళమన్నాడు అయ్యగారు. మంచిదే, ఏం చేయమన్నాడమ్మా? మీ ఇంట్లోనంట, మీ పెరట్లోనంట, మీ బీరువాలోనంట, లేకపోతే మీ వాకట్లో